గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఒక బీసీ వెల్ఫేర్ వసతి గృహం ఉంది, అలాగే ఎస్సీ వెల్ఫేర్ వసతి గృహం ఉంది. నిన్న ఒక అన్యూజువల్ ఇన్సిడెంట్ జరిగింది. 4 ఆడపిల్లల మీద అబ్యూజ్ కేసుని నమోదయ్యింది ఇక్కడ నగరంపాలెం స్టేషన్లో. ఇలాంటి కార్యకలాపాలు ఇక్కడ కొత్త కాదు అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా నిరంతరం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. గంజాయి బ్యాచ్ లోపలికి రావడము, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంది. పిల్లలు ఎప్పుడు కూడా బిక్కుబిక్కుమంటూ భయాందోళనతోనే బ్రతుకుతూ ఉన్నారు. గడిచిన 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇది ప్రైవేట్ ల్యాండ్ అవ్వడం వల్ల చుట్టూ జంగిల్గా మారిపోయి అడవిలో బతుకుతున్న పిల్లల్లాగా ఉన్నారు. క్లాస్ రూముల్లోకి పాములు రావడము, క్రిమికీటకాలు రావడము, చాలా భయాందోళనతో బ్రతుకుతున్నారు. అది కూడా కింద చాపలు వేసుకొని వాళ్ళు పడుకోవడం జరుగుతుంది. ఫుడ్ అంతకంటే ఘోరంగా ఉంది. ఇక్కడ ముక్కిపోయిన బియ్యంతో, పాడైపోయిన కూరగాయలతో ఇక్కడ వీళ్ళు దీన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నేను చాలా ఇమీడియట్గా ఈ కరస్పాండెంట్ని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఈవిడ తొందరగా రాజీనామా చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఏమాత్రం యాక్షన్ తీసుకోకుండా ఇంత దూరం తీసుకొచ్చి ఈరోజు బయటపడిన అంశం కాబట్టి ఇది అందరికీ తెలిసింది. బయటపడిన అంశాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ క్యాంపస్లో. బాత్రూమ్స్ తీసుకున్నా కూడా కంప్లీట్గా డోర్లు కూడా లేని పరిస్థితి. ఆడపిల్లల వసతి గృహం ఇది పైపెచ్చు. దీనికి తీసుకున్న యాక్షన్ లేదు. యంత్రాంగం కూడా చాలా రీసెంట్గా అపాయింట్ అవ్వడం వల్ల వారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్న కరస్పాండెన్స్ వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి మేమందరం మహిళా సంఘాలుగా, ఒక మహిళగా ఖచ్చితంగా ఇక్కడ ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలకి ఈ కరస్పాండెన్స్ వెంటనే దిగాలి. ఈవిడ మెయింటెనెన్స్, ఈవిడ కరస్పాండెన్స్ అండర్లో ఖచ్చితంగా ఇక్కడ పిల్లలకు మాత్రం సేఫ్టీ లేదు. కాబట్టి మేనేజ్మెంట్, వార్డన్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందే. నేను ఇక్కడ పోలీస్ వారిని కానివ్వండి, ప్రభుత్వాన్ని కానివ్వండి, ఇది చాలా స్ట్రాంగ్గా నేను కోరుకుంటున్నాను. ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఇక్కడ పిల్లలకు కూడా మంచి ఎమ్యూనిటీస్తో ఈరోజు గవర్నమెంట్ నుంచి చాలా సంక్షేమం ఇక్కడ వెల్ఫేర్ హాస్టల్స్కి చేరుతూ ఉంది. మరి ఇవన్నీ ఎట్టుపోతున్నాయి, పిల్లలు ఇంకా అధ్వాన పరిస్థితుల్లో ఎందుకు బతుకుతున్నారు, ఇవన్నిటి మీద దృష్టి పెట్టి ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.